ఆన్లైన్ వేదికగా యువతను సమీకరించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ అలియాస్ సీజేపీ ఇప్పుడు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాజకీయాల్లోకి ప్రవేశించాలా లేదంటే ఉద్యమ సంస్థగానే కొనసాగాలా అనే అంశంపై ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు జెన్జీ ఐకాన్గా గుర్తింపు పొందిన అభిజిత్ దీప్కే తన నివాసంలో కోర్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. పలు రాష్ట్రాల్లోని మద్దతుదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. సమావేశం ముగిసిన తర్వాత అభిజిత్ దీప్కే మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిస్తారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన నిరసన విజయవంతం కావడం, దాని ఫలితంగా అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ ఉద్యమ సంస్థపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే విద్యార్థులు, యువత సమస్యలపై స్పందించే రెస్పాన్స్ గ్రూప్ గానే సీజేపీని కొనసాగిస్తామని అభిజిత్ గతంలోనే స్పష్టం చేశారు. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతులకే కట్టుబడి ఉంటామని, ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా మారబోమని, ఏ పార్టీలోనూ విలీనం కాబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.